ఇంట్లోనే మనము హెల్తీగా, టేస్టీగా, హైజీనిక్‌గా హలీం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సేమ్ ప్రాసెస్‌లో మీరు మటన్ హలీం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పు, ఇంకో కప్పు మినపప్పు, 1 కప్పు గోధుమ రవ్వ, ఇంకో కప్పు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ నేను ఒక 4 అవర్స్ నానబెడుతున్నానండి. నేను డబుల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీరు కావాలంటే 4 మెంబర్స్‌కి హాఫ్ క్వాంటిటీ తీసుకోండి. అంటే 2 టేబుల్ స్పూన్ వరకి. ఇక్కడ నేను కాజు, బాదాం కూడా నానబెడుతున్నానండి. 10-15 నానబెట్టేసి ఇవన్నీ బాయిల్ చేస్తున్నాను. అదే టైంలో మీరు ఇవి బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు అదే ఆయిల్‌లో కొంచెము నెయ్యి వేసుకొని ఇంకా బిర్యానీ మసాలాలు వేసేసుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసి బాయిల్ చేసిన చికెన్ కూడా వేసుకోండి. ఇది హాఫ్ కేజీ ఉంటుంది. ఒక టీ స్పూన్ వరకు సాల్ట్, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, ధనియాల పొడి అన్ని స్పైసెస్ వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పుని మిక్సీ బట్టి వేసుకోండి. అందులోనే కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. దీంట్లోనే ఇప్పుడు మీరు టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారము ఇంకా ఏమైనా స్పైసెస్ తక్కువ ఉంటే మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిరియాల పొడి వేస్తున్నాను. అందులోనే మీరు నెయ్యి వేసుకుంటూ మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా వేడి వేడిగా మీరు కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఆనియన్, నిమ్మకాయ, కొందరికైతే బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇష్టపడతారు కాబట్టి అలా ఎగ్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్లో మటన్తో కూడా మీరు ట్రై చేయొచ్చండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.